VG24 న్యూస్కి స్వాగతం. బాగాలకు ఐఎఫ్ఎస్ అనూజ్ అగర్వాల్ చేసిన సేవలు అద్వితీయం, ఆదర్శనీయం. డాక్టర్ భీమా నాయక్ వెల్లడి. భద్రాద్రి సర్కిల్ వరంగల్ అటవీ శాఖ కార్యాలయంలో వరంగల్ జిల్లా అటవీ శాఖ అధికారిగా పనిచేసిన ఐఎఫ్ఎస్ అనూజ్ అగర్వాల్ ఖమ్మం జిల్లా అటవీ అధికారిగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా వరంగల్ జిల్లా అటవీ శాఖ నూతన అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఐఎఫ్ఎస్ భోగానికి ఆహ్వానం పలుకుతూ వరంగల్ జిల్లా అటవీ శాఖ FRO రాధిక అధ్యక్షతన FSO దేవర రమేష్ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది ఏర్పాటు చేసిన ఆత్మీయ వేడుకలు, ఆత్మీయ ఆహ్వాన సన్మాన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భద్రాద్రి సర్కిల్ వరంగల్ అధికారి డాక్టర్ ధరావత్ భీమా నాయక్, విశిష్ట అతిథిగా హన్మకొండ జిల్లా IFS జిల్లాధికారి భూక్య లావణ్య గురువారం అటవీ శాఖ కార్యాలయంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భద్రాద్రి సర్కిల్ వరంగల్ అధికారి డాక్టర్ ధరావత్ భీమా నాయక్ మాట్లాడుతూ అతి పిన్న వయసులో అటవీ శాఖలో ఉద్యోగం సాధించి అనురాగ్ అగర్వాల్ అనేక నూతన సంస్కరణలు అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యాటకులకు పాకాలలో నూతన టెక్నాలజీతో అనేక ఆధునిక వసతులు కల్పించారని ప్రశంసించారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన IFS భోగా నిఖిత మాట్లాడుతూ గతంలో అనూజ్ అగర్వాల్ చేసిన మంచి పనులు కొనసాగిస్తూ వారి సూచనల సలహాల మేరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తానని తెలిపారు. అనంతరం బదిలీపై ఖమ్మం వెళ్తున్న IFS అనూజ్ అగర్వాల్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో పనిచేయడం ఒక మరపురాని అనుభూతి అని, ఇక్కడ పనిచేస్తున్న అధికారులు సిబ్బంది ఎక్కడైనా పనిచేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్క అటవీ శాఖ ఉన్నత అధికారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో FDOలు గూడూరు, మహబూబాద్, నర్సంపేట, భద్రాద్రి, FROలు, DROలు, FSO, FBOలు, JFOలు, మినిస్టేరియల్ సంఘ నాయకులు, ప్రతినిధులు, సర్కిల్ అండ్ వరంగల్ హన్మకొండ జిల్లాల AOలు, TOలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, 4వ తరగతి ఉద్యోగులు, రిటైర్డ్ అటవీ శాఖ సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది, వరంగల్ జిల్లా సామిల్ అండ్ టిబ్బర్ డిపో అధ్యక్షుడు ఊరుగొండ సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కాశెట్టి రాము, కోశాధికారి ముత్తిరెడ్డి, రాకేష్ రెడ్డి, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. చూడండి మేడం, ఇటు చూడండి. హన్మకొండ ఈవెన్ ఫారెస్ట్ జర్నలిస్ట్ కూడా పనిచేశారు వారు. సో ఇక్కడ ఉండడం వల్ల ఈవెన్ జూ గురించి తెలుసుకున్నారు. జూ ట్రైనింగ్ ఆల్మోస్ట్ 6 months చేశారు. చాలా చక్కగా, చాలా సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారు జూని కూడా. అంటే ఎక్కడ ఇష్యూస్ లేకుండా సార్ట్అవుట్ చేసుకోవడంలో కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ జర్నలిస్టులు కూడా వారికి ఉండే చిన్న ఎక్స్పీరియన్స్తో, అంటే కాలేజ్ నుంచి వచ్చి ఫ్రెష్ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి దాంతో కూడా ఈవెన్ PCF లెవెల్లో కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేసినప్పుడు సార్ ఐ కెన్ డూ ఇట్ సార్, నేను చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చి చెప్పేవారు. సో దట్ షోస్ ఇస్ అంటే చేయాలనే తపన ఉంది అనేది తెలిసేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫీస్ బిల్డింగ్ మనకు తెలుసు, LF ఆఫీస్ బిల్డింగ్ అది సడన్గా స్లాబ్ కొద్దిగా పడిపోవడం, మొత్తం పడిపోలేదు కానీ ఒక లేయర్ అలాగా పడిపోతే ఇమీడియట్గా
వాడికి ఉండే నేచర్ ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పర్సూ చేస్తుంటాడు. ఇప్పుడు ఈవెన్ మా దగ్గర కూడా ఏం చేస్తాడంటే కింద వాళ్ళనే కాదు పైన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సార్ ఇది ఒకసారి చెప్పారా సార్, ఇది ఒకసారి చెప్పారా సార్, ఇది ఏది ఇట్లా చేద్దామని అట్లా పట్టుబట్టేసి మనతో ఆ పని అయ్యే వరకు చేపిస్తూనే ఉంటారు. సో దాని బడ్జెట్ మన దగ్గర తెలుసు, వరకు బడ్జెట్ లేకపోయినా నేనే ఐడియా ఇచ్చాను. మనకి ఇంట్రెస్ట్ అమౌంట్ ఖమ్మంలో అక్కడ డిఎఫ్ఓతో మాట్లాడేసి నీ దగ్గర ఇంట్రెస్ట్ అమౌంట్ ఉంది, అది దీనికోసం కావాలని ఆయన కన్విన్స్ చేసి మళ్ళీ బీసీఎం మేడం చెప్పించేసి ఇమీడియట్గా దానికి శాంక్షన్ తీసుకుని వచ్చేసి ఆ బిల్డింగ్ని షేప్ తీసుకొచ్చారు. అంటే అన్ఫార్చునేట్ ఏంటంటే అది ఒక పార్ట్ని ఇనాగ్రేట్ చేయాల్సింది, అది బికాస్ ఆఫ్ సమ్ రీజన్ అది చేయలేకపోయినాం. బిల్డింగ్ ఏమో ఇంకో 1 వీక్ 10 days ఇంకా పని ఉంది కాబట్టి అది కంప్లీట్ అవుతుంది. ఆ రెండింటికి డెఫినెట్గా ఈవెన్ డిఎఫ్ఓ గారు ఇప్పుడు ఉన్న డిఎఫ్ఓ గారు అండ్ వీళ్ళిద్దరు తోనే దాన్ని తప్పనిసరిగా వాళ్ళు ఇనాగ్రేట్ చేసినప్పుడు వీళ్ళు ఖాళీ అనేది అండ్ డెఫినెట్గా వాళ్ళు చేసిన దానికి తప్పనిసరిగా గుర్తింపు ఇవ్వాలి, అది డిపార్ట్మెంట్లో ఉంది. అండ్ మీకు ఇక్కడ ఒక మినిస్టర్ గారు ఉండే మనకు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ మినిస్టర్ గారు అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ మీకు గవర్నమెంట్ అంతా అక్కడే ఉంది ఖమ్మంలో. సో మీకుండే మంచి పిఆర్ లక్షణాల వల్ల నాకు తెలుసు మీరు అక్కడ కూడా సిద్ధార్థ్ కూడా అట్లే చేసేవాడు. ఆల్మోస్ట్ ఆయన కూడా ఎట్లాంటివి చేసేవాడు అంటే కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేసి ఆనరబుల్ డిప్యూటీ సీఎం కావచ్చు, లేకపోతే అక్కడ మినిస్టర్లతో కోఆర్డినేట్ చేసేసుకొని బయట ఫండ్స్ అంటే మున్సిపల్ ఫండ్స్ తీసుకురావడం, టూరిజం ఫండ్స్ తీసుకురావడం, డిపార్ట్మెంట్లో లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి కానీ మనం అవి తీసుకొచ్చేసి అంటే దానివల్ల ఏం అవుతుందంటే డిపార్ట్మెంట్ మనం మంచి పేరు పనిచేస్తున్నది తెలుస్తుంది, డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. Media representatives, a very good afternoon to everyone. As అందరిది విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే there is a good teamwork in Bhadradri Circle. Coming from Rajanna Circle, I could see మంచి టీమ్ వర్క్ ఉంది. Under the guidance of CCF sir, a lot of works has been taken. మనకి ఖమ్మం అయ్యొచ్చు, అన్ని జిల్లాలు కూడా మంచి వర్క్స్ టేకప్ చేశారు. సో అనుజ్ టేకప్ చేసిన వర్క్స్ ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ టు సీ సర్టెన్ ప్రాజెక్ట్స్, సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి. పాకాల్ డాక్యుమెంటరీ చూసాను, 5 minutes డాక్యుమెంటరీ. ఇట్ వాజ్ వెరీ వెల్ డాక్యుమెంటెడ్ అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద గుడ్ వర్క్ యూ డిడ్ హియర్ ఇన్ పాకాల్ అనుజ్. సో ఇప్పటి వరకు చేసిన పనికి దాన్ని డామేజ్ చేయకుండా ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేయడానికి యాజ్ ఎ టీమ్ వరంగల్ టీం మొత్తం కలిసి వర్క్ చేస్తాము. అండ్ యాజ్ ఫారెస్ట్ ఏరియా ఓన్లీ నర్సంపేట్ రేంజ్లో ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఏ విధంగా జరిగాయి, ఏ సంవత్సరం నుంచి జరిగాయి, అవన్నీ కూడా అనలైజ్ చేసి ఇంకా ఏ విధంగా ఉన్న ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం అవన్నీ కూడా మేము వర్క్ యాజ్ ఎ టీమ్. తీసుకొని 2 days అయింది కాబట్టి ఐ విల్ నాట్ టెల్ ఎనీ ప్రామిసెస్, బట్ వీ ఆల్ విల్ కోఆర్డినేట్ వర్క్ యాజ్ ఎ టీమ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కన్నా. యూ ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్, విత్ ఇన్ ద సర్కిలే ఉన్నారు కాబట్టి వీ విల్ బీ కోఆర్డినేటింగ్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ యాజ్ వెల్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సిసిఎఫ్ సార్కి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, బికాజ్ నేను వచ్చినప్పుడు ఆఫీస్ రెనోవేషన్లో ఉంది అండ్ వాటన్నిటికీ కూడా ఆల్రెడీ ముందే ఫండ్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చారు వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా అన్నీ మేనేజ్ చేసి. సో యూజువల్గా మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఫండ్స్ వేరే డిస్ట్రిక్ట్కి ఇవ్వడానికి చాలా మంది కూడా ఇష్టపడరు అండ్ మన డిస్ట్రిక్ట్లోనే ఉన్న వాటిలో యూజ్ చేసుకుందామని. ఐ హోప్ సార్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ దే వర్ ఏబుల్ టు గివ్ దోస్ ఫండ్స్ టు వరంగల్ డిస్ట్రిక్ట్. అండ్ అలాగే అన్నీ కూడా అనుజ్ స్టార్ట్ చేసినవి కాబట్టి ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఆల్ ద క్రెడిట్ అనుజ్. ఐ వాంట్ యూ టు come for all inaugurations, Pakal and also for the district office. And నేను ఇక్కడికి రాగానే ఫస్ట్ డే నేను ఫేస్ చేసింది వెహికల్ వాజ్ నాట్ ఇన్ ఏ రోడ్ వర్తీ కండిషన్. సో with the support of CCF sir, within 2 days we were able to get a new vehicle allotted. So I would thank you sir in front of everyone. I really want to thank you for that. It was an achievement is what I was told sir, because of the 1 year నుంచి pursue చేస్తున్నారని. And that's all I would like to end, because we will be having a lot of work to do together. Thank you. సో ఆ మాటతోటి నేను త్రూఅవుట్ మ్యారేజ్ తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. సో ఆ 6 months నేను గెటిన్ అయ్యానంటే మేడం ఆ వర్డ్స్ వల్ల తర్వాత కూడా ఆ 2 months నేను అక్కడ ఉన్నప్పుడు మేడం నాకు సపోర్టివ్గా మెసేజ్ చేసేవాళ్ళు. మేడం అప్పుడు అనివార్య కారణాల వల్ల నేను మీకు థ్యాంక్స్ చెప్పలేదు.
బట్ మీరు నాకు మెంటర్ ఇన్స్పిరేషన్ కాబట్టి ఇప్పటికి నాకు ఎస్పెషల్లీ నిన్న సబార్డినేట్స్ తోటి నేను ఎలా ఉంటాను అనేది మేడం వల్లనే. నేను ప్రతి మీటింగ్లో మేడం తోటి అటెండ్ అయ్యేదాన్ని. ఫస్ట్ 3 minutes మేడం రేంజ్ మీటింగ్, డివిజన్ మీటింగ్, ఎక్కడికి వెళ్తే మేడం తోటి నాకు వెళ్ళేదాన్ని. అప్పుడు మేడం తాను సబార్డినేట్స్ తోటి ఎలా చేశారు అనేది, తన అడ్మినిస్ట్రేషన్ స్టైల్ అనేది నా మీద ఎఫెక్ట్ ఉంది మేడం. త్రూఅవుట్ దానికి మాత్రం మీరే కారణం మేడం. నేను నా సబార్డినేట్స్ తోటి చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాను. కారణం అది నేను మిమ్మల్ని చూసాను మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు కెరియర్ త్రూఅవుట్ మై కెరియర్ మేడం మీరు నాకు గుర్తుండిపోతారు. యు ఆర్ మై ఫస్ట్ FDO మేడం. థ్యాంక్ యూ మేడం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం. నౌ సార్ మహబాద్ FDO గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. గుడ్ మార్నింగ్. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి భీమా నాయక్ సార్, అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య కారకులు బదిలీపై వెళ్తున్నాం అన్నారు సార్, అనిల్ సార్, అదేవిధంగా ప్రమోట్ ఇక్కడికి బదిలీ మీద వస్తున్న నిఖిత మేడం, లావణ్య మేడం, FDO చంద్రశేఖర్ సార్, రేంజ్ ఆఫీసర్స్, మినిస్టర్ స్టాఫ్, ఇంకా మిగతా అసోసియేషన్ స్టాఫ్ అందరికీ నమస్కారం. సార్ నేను కూడా సార్ దగ్గర పనిచేశాను సార్, అనిల్ సార్ దగ్గర రీసెర్చ్ రేంజ్ ఆఫీసర్ దగ్గర నేను అచ్చితాపురం చేస్తున్నప్పుడు సార్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఒక రకంగా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారంటే ఒక 2 minutes అండి. అది సార్ భీమా సార్ అక్కడ భీమా నాయక్ సార్ మన CCF సార్ అక్కడికి వచ్చి వెరిఫై రీసెర్చ్ ఎలా ఉందో చూసేవాళ్ళు. అది ఎలా ఉండేదంటే ఇంకా అసలు వదిలేసిన మన భాష చెప్పాలంటే వదిలేసిన కొంప ఎట్లా ఉంటుందో అట్లా ఉండేదన్నమాట. పూర్తిగా మొత్తం ఫుల్ ఆఫ్ ఫీడ్, ఎక్కడ చాలా ఇష్యూస్ ఉండేవి. అలాంటి సార్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇనీషియల్గా స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రస్థానం సార్ ఈరోజు మళ్ళీ రీసెర్చ్ వింగ్ అనేది వరంగల్ కావచ్చు, అచ్చితాపురం కావచ్చు, దాని వల్ల చాలా చేంజ్ వచ్చింది సార్. నేను కూడా సార్ మేడం వాళ్ళు వీళ్ళు వేరే వేగా చెప్పినట్లు ఒక ప్రపోజల్ ఎంత మైన్యూట్ లెవెల్కి వెళ్ళి చూస్తారనేది నేను కూడా సార్ దగ్గర వర్క్డ్ అండ్ లర్న్. సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. నాకు ఈ ప్రమోషన్ రావడంలో సార్ రీసెర్చ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే అక్కడ, అప్పుడు కూడా సేమ్ బ్యాక్ బోన్ లాగా ఇలా కాదు ఇలాగ చాలా మంచి సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దట్ సార్. అట్లా అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నట్టు సేమ్ నేను కూడా సార్ థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. మేడం మీకు కూడా విష్ ఆల్ ది బెస్ట్ మేడం. వరంగల్లో చాలా మంచి అకౌంట్ అక్కడ పాకాల శాంక్షన్ ఈ మధ్యలో మేడం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మేము చాలా నేర్చుకుంటున్నాం, ఎస్పెషల్లీ కాంబినేషన్ మేడం CCF సార్, DFO అండ్ FDO. ఇక్కడ FDO లేదు, FRO. వరంగల్ మాత్రం మళ్ళీ ఎక్స్ట్రాడినరీ. పాకాల వెళ్ళి నేను ఫస్ట్ టైం సార్ చూడటం, చాలా వర్క్స్ ఎక్స్ట్రాడినరీ, చాలా మంచిగా ఉన్నాయి సార్. అది మీ అందరి ఆర్టిస్టిక్ వర్క్ అనేది క్లియర్ కనిపిస్తుంది సార్. అందులో ఎంత ఇన్వాల్వ్ ఏంటది అనేది ఎస్టిమేట్ దగ్గర నుంచి వర్క్, ఎగ్జిబిషన్ వర్క్ ఎంత ఉంటుందో మనకి అందరికీ తెలిసిందే. సో రంకిరణ్ మంచి ఆఫీసర్ దగ్గర పనిచేసినాం, మంచిగా అదే నేర్చుకొని ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా అడిగి సేవ్ చేయాలి. మీకు కూడా జస్ట్ మై రిక్వెస్ట్ సార్. వెల్కమ్ టు ఖమ్మం. యాజ్ ఏ అంటే నాది ఖమ్మం, నేటివ్ ఆఫ్ ఖమ్మం. అక్కడ కూడా చాలా చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది సార్. మీరు ఇంకా బాగా చేస్తారని. CCF Pradhani, Dr. D. Bhima Nayak sir, DFO Annampur General, Ranama, new DFO Warangal, Nikita ma'am, FDOs of Navaba district, all ministerial staff, executive staff, base camp workers, watchers from Pakal, Annampur staff, JTL staff, అందరికీ నమస్కారం. As Madam told, it was my first district posting, and it is actually quite emotional for me. When I joined Warangal, I was happy. I was not aware what the district offered, but soon many officers told me, many IFS officers, FSF officers, my colleagues told it's a very small district. Ikkada scope chala takkuva undi. Meeku enduku vacharu sir. But from my first day I tried at least something we will try. First day nunchi మేము చాలా ప్రపోజల్స్ సెండ్ చేసాం, చాలా ప్రపోజల్స్, అండ్ థ్యాంక్స్ టు సార్ విల్ డైరెక్ట్లీ ఫార్వర్డ్ ఆల్ ది ప్రపోజల్స్ టు PCCS. హరితనిధి జైకా ప్రాజెక్ట్ చాలా ప్రపోజల్స్ we sent, and out of let's say 50 proposals we sent, at least 1 to 1 sanctioned. Then we took up Pakal as a mission mode project. I got very good support from FRO Ravi, Reena, VRO, Ramesh, Gate Officer, then Dharma joined. Everybody contributed.
Ravikiran told, revenues have doubled, and I think this year it will triple. In the entire process of Pakal, the most important help I received was from CCF sir. Sir, I will tell one idea, sir will tell three ideas. I will go with one thing, sir will tell five more things. All these ideas we made into one project, implemented them, and finally it has come out very well, sir. Sir used to visit Pakal many times. Sir, family has visited. I think when somebody's family is visiting, it means it's a good thing. Local officers visited. Many 5 PCFs have visited. TGFDC IFS officers visited. Local DCP collectors, local all day service officers visited. I am very happy, sir, and I am very thankful to you